గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వైకే రియల్ ఎస్టేట్ వైజాగ్. ఈరోజు మన ముందు సేల్కి వచ్చిన ప్రాపర్టీ 200 గజాల ఉడా లేఅవుట్లో బిట్ అయితే సేల్కి వచ్చిందండి. వెస్ట్ ఫేసింగ్ బిట్ అండి. అది ఎలా వెళ్ళదండి నేను చూపిస్తాను. ఇది NH16 అండి. 16 ఇది తగరపల్స్ ఉంది కదండి. తగరపల్స మహారాజ్పేట్ జంక్షన్ అండి. ఇది తగరపల్స మహారాజ్పేట్ జంక్షన్ అండి. చూడగలరు. ఇది ఇక్కడ నుండి ఇది ఎలా తిన్నగెళ్తే ఈ రూట్ అనేది పద్మనాభం వెళ్ళే రూట్ అండి. ఇది పద్మనాభం వెళ్ళే రూటు. మన సైట్ అనేది భీమునిపట్నం దాకమరి ఏరియాలో అయితే ఉందండి. ఇది ఈ రూట్ అనేది పద్మనాభం వెళ్తుందండి. పద్మనాభం నుండి రేవిడి ఉంది కదండి. రేవిడి జంక్షన్ నుండి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉందండి మన సైట్ అయితే. చూడగలరు. ఇది చెప్పాను కదండి, తగరపల్స మహారాజ్పేట్ జంక్షన్ అండి. ఇక్కడ నుండి ఆక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది కదండి, చాలా దగ్గరలో ఉందండి ఆక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది. ఇది స్కూల్ వే అండి. ఇది చూడండి, బోర్డు చూసారు కదా, ఆక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ వే, స్కూల్కి వే అండి. ఇది గమనించగలరు. ఇక్కడ నుండి పద్మనాభం వెళ్ళే ఏరియా అండి. ఇది చూడండి, ఇలా తిన్నకెళ్తే మనకి రేవిడి ఏరియా వస్తుందండి. ఇది మనకి రేవిడి ఏరియా వస్తుందండి. చూసారా, రేవిడి గ్రామం, రేవిడి ఏరియా. ముందుకెళ్తే ఆటో ఉంది కదండి, ఆటో నుండి ముందుకెళ్తే ఆటో ఉంది కదండి. ఆటో నుండి రైట్కి వెళ్తే మనకి లోపలికి 1 కిలోమీటర్ వెళ్తేనే మన సైట్ వస్తుందండి. ఫైనల్గా మనం ఆ లేఅవుట్లోకి వస్తామండి. చూడొచ్చు, ఇది మొత్తం లేఅవుట్ అండి. ఇది 40 ఫీట్ రోడ్స్, ఆల్ బ్లాక్ టాప్ రోడ్స్ అండి. ఉడా లేఅవుట్ ఇది. చూడగలరు, మెనీ బ్లాక్ టాప్ రోడ్స్ అండి. చూడగలరు. ఇవన్నీ 200 స్క్వేర్ యార్డ్స్ బిట్స్ అండి. అన్నీనా గమనించగలరు. ఇది మనకి భీమునిపట్నం మండలం దాకమర్రి అనే గ్రామంలో ఉందండి. ఇదంతా మనకి ఇక్కడ నుండి పద్మనాభం, మీకు ఐడియా ఉందండి. పద్మనాభం చూసారు కదా, హిల్ కనబడుతుంది గుడి, అదే పద్మనాభం అండి. పద్మనాభం మన ఈ సైట్ నుండి 5 కిలోమీటర్స్ అయితే వస్తుందండి. 5 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇది ఓవరాల్గా ఇది లేఅవుట్ అండి. ఇది గమనించగలరు. ఇది భోగాపురం ఎయిర్పోర్టు 18 కిలోమీటర్లు అయితే వస్తుందండి. అలాగే పద్మనాభం మీరు చూసారు కదా, ఫస్ట్ హిల్ కొండ, ఈ పద్మనాభం ఇదైతే ఇక్కడ నుండి 5 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ వస్తుందండి. అలాగే ఇది తగరపల్స్ నుండి, తగరపల్స్ మహారాజ్పేట ఉంది కదా, మహారాజ్పేట నుండి ఎగ్జాక్ట్గా 7 కిలోమీటర్స్ అయితే వస్తుందండి. 7.5 కిలోమీటర్స్ వస్తుందండి. అలాగే ఈ 7.5 కిలోమీటర్స్ మహారాజాపేట నుండి రేవిడి జంక్షన్కి 6 కిలోమీటర్స్ వస్తుందండి. రేవిడి జంక్షన్ నుండి ఈ లేఅవుట్కి 1.5 కిలోమీటర్ దగ్గర వస్తుందండి. గమనించగలరు. ఇది ఓవరాల్గా మనకి గవర్నమెంట్ రేట్ అయితే ఇక్కడ 11,000 అయితే ఉందండి గజం. ఇక్కడ ఇందులో వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. మనకు వచ్చే సేల్కి వచ్చిన ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉందండి. చూస్తారు కదా, ఫౌండేషన్ స్టోన్ ఉంది, స్టోన్ ఉంది కదండి. ఇగోండి, ఇది కనబడుతుంది కదండి, అదేనా. నెక్స్ట్ ఇది వెడల్పు అండి. వెడల్పు 30 ఉందండి. అలాగే పొడవు 60 ఉందండి. మొత్తం పొడవు వెడల్పు 30 × 60 అండి. టోటల్గా 200 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది ఓవరాల్గా ఇక్కడ నుండి మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ అండి 18 కిలోమీటర్స్ అయితే వస్తుందండి. 18 కిలోమీటర్స్ వస్తుంది. అలాగే పద్మనాభం మనకి 6 కిలోమీటర్స్ దగ్గర వస్తుందండి ఇక్కడ నుండి. ఇది ఓవరాల్గా వెల్ డెవలప్డ్ ఏరియా అండి. బట్ ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగానే ప్రస్తుతానికి అవుతుందండి. ఫ్యూచర్లో రేట్లు అయితే చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందండి. ఇక్కడ గమనించగలరు. అలాగే మనకి ఇది సైట్ వాల్యూ అయితే ప్రజెంట్ ఇక్కడ గవర్నమెంట్ రేటు 11,000 అయితే ఉందండి గజం. గవర్నమెంట్ వాల్యూ అంటే 200 గజాల స్థలం అయితే మనకి 22 లక్షలు అవుతుందండి. మనకి ఓనర్ గారు ఏం చెప్తున్నారంటే ఓవరాల్గా 30 lakhs అయితే చెప్తున్నారండి. ఇది 30 lakhs చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ అయితే ఇంకా కాదండి, నెగోషియబుల్ అండి. ఇది ఇంకా తగ్గే అవకాశం అయితే ఉందండి. గమనించగలరు. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి.
అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే ప్రాపర్టీస్ ఆ నోటిఫికేషన్ రూపంలో మనకు వస్తాయండి, గమనించగలరు.